wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము జేఈ మెయిన్స్ సెకండ్ ఫేజ్ గురించి అయితే తెలుసుకుందాం. జేఈ మెయిన్స్ ఫేజ్ 1 అయితే సక్సెస్ఫుల్గా అయిపోవడం అయితే జరిగింది. సో దాని తర్వాత మనకు ప్రొవిజనల్ కీ రానుంది. సో ప్రొవిజనల్ కీ నుంచి మనం ఎలా మార్క్స్ కౌంట్ చేసుకోవాలి, దాన్ని పర్సెంటైల్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, మనకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మన కేటగిరీలో ఎక్కడ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇలాంటివన్నీ విషయాలు మన ఛానల్లో అయితే ఉండబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకున్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఈ వీడియోని మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ల ద్వారా, టెలిగ్రామ్ గ్రూప్ల ద్వారా, సో సెల్ఫ్ పర్సనల్గా కానీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. దానివల్ల రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఫర్దర్ కమింగ్ టు ద టాపిక్, ఎన్టీఏ అయితే ఇప్పుడు ఒక పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ చేసింది. సో ముందు అనుకున్న ప్రకారం ఒక డేట్స్ అండ్ ఇప్పుడు ఇచ్చిన డేట్స్ మాత్రం డిఫరెంట్. సో ఫస్ట్ అనుకున్న ప్రకారం April 1 నుంచి సెకండ్ వీక్ ఆఫ్ ద ఏప్రిల్ అని అనుకున్నారు. కానీ డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల ఇప్పుడు డేట్స్ అయితే చేంజ్ అయ్యాయి. ఇప్పుడు డేట్స్ ఏంటి, 4th April to 15th April ఏ మధ్యలోనైనా ఉండొచ్చు. ఈ డేట్స్లలో 4 days 5 days మ్యాక్సిమం ఉండొచ్చు. సో ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే, ఈసారి రికార్డ్ స్థాయిలో అయితే రిజిస్ట్రేషన్స్ జరిగాయి. కాబట్టి నంబర్ ఆఫ్ షిఫ్ట్స్ పెరగవచ్చు, అదర్వైజ్ వాళ్ళు నంబర్ ఆఫ్ సెంటర్స్ పెంచి నంబర్ ఆఫ్ డేస్ కూడా తగ్గించవచ్చు. సో ఈ 4th April నుంచి 15th April లోపు ఎప్పుడైనా ఉండొచ్చు. మరి ఇది అందరూ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే మొదటి రిజిస్ట్రేషన్లోనే రెండింటికైతే అప్లై చేసుకున్నారో రెండింటికి వాళ్ళకి అప్లై అవసరం లేదు. ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో రెండింటికి ఫీజు కట్టలేని వాళ్ళు మాత్రమే ఇప్పుడు సెకండ్ టైంకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ దాంట్లో ఈ 2 ఫేజ్లలో ఏదైతే బెస్ట్ మార్క్స్ వస్తాయో వాటినే ర్యాంకుకి పరిగణగా తీసుకుంటారు. సో ఈసారి బాగా రాకపోతే నెక్స్ట్ టైం బాగా ట్రై చేయొచ్చు. సో ఒకవేళ ఈసారి బాగా వచ్చాయి, నెక్స్ట్ టైం నేను అడ్వాన్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తానంటే అదైనా ప్రాబ్లం లేదు. ఈ మార్క్స్ వచ్చిన మార్క్సే ఫిక్స్ అయిపోతాయి. కాబట్టి మీరు సెపరేట్గా జేఈ మెయిన్స్ గురించి సెపరేట్గా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈసారి అడ్వాన్స్కి మెయిన్స్కి సిలబస్ చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఎవరైతే అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు సెపరేట్గా అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వడం బెటర్. అండ్ కమింగ్ టు ద సెలెక్షన్ ప్రొసీజర్, సో 2,50,000 మందిని ఇందులో జేఈ అడ్వాన్స్కి ఎలిజిబుల్ చేస్తారు. సో వాళ్ళని పోగా మిగతా వాళ్ళని ఎన్ఐటి జిఎఫ్టిఐకి మాత్రం ఎలిజిబుల్ అవుతారు. అండ్ IIIT లాంటి ఇన్స్టిట్యూట్స్ కోసం. సో ఇలాంటి చాలా విషయాలు మీకు చెప్తాను. కాబట్టి మన ప్రతి వీడియో ఖచ్చితంగా ఫాలో కండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. లైక్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.